40.4 కదా ఓట్లు పోయాలి అయితే వచ్చింది 41 కిలోలు జోకాలి. అదగంట ఎక్కువ జోకాల్సిన అవసరం లేదు. కిలో అంటే 1 కిలో ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే ఆ కిలో బస్తా కోసం కానీ ఇక తరగనుకో ఇంకేదైనా అనుకో 1 కిలో కంటే ఎక్కువ జోకొచ్చు. బస్తా ప్లస్ సో రైతులకు అందరికి మన పోయినసారి ఎట్లా పోయింది 41 అంటే 41 బస్తా కోసం చూసినాం కదా ఇంత ఈడు కూడా వస్తుంది తుకాపురం. ఇప్పుడు పోయినసారి పంట ఉత్తమ్ సార్ అయితే చాలా స్పెసిఫిక్ ఉంది. నిన్న కూడా జూమ్ మీట్ పెట్టాడు. ఎట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా అధికారులు సమయత్తంగా ఉన్నారా, బస్తాలు వచ్చినాయా, మిల్లులు వచ్చినాయా, ఓపెన్ చేయండి అంటారు. అయితే మనకేంటంటే అటు ఆలేరు అటు సైడ్ ఏమో ఒడ్లు ముందు వచ్చినాయి. మన భువనగిరి ఏంటంటే మన మూసీ బెల్ట్ రాలే. సో ఇక్కడ మిర్రాలు తుకాపురం గిటు సదుపాట్ల గిటు వస్తాయి. ఒలిగొండలు కూడా కొన్ని ఊర్లు సరే నిన్న మొన్న తిరిగి వచ్చినాయి మొదలు పెట్టాలంటే ఇవాళ ఒలిగొండలో 4 ఊర్లలో పెడుతున్నాం. అట్లే తుకాపురంలో కూడా వచ్చినాయి. పొద్దుగాల పరమేశ్వర రెడ్డి గారు మన చైర్మన్ గారు వెంబడే మరి ఇది కూడా చేసుకుంటూ అయిపోతుంది అనేది చేసినాం. ఏమంటారు మళ్ళీ ఇచ్చేసారు. సో మిల్స్ అలాట్ అయినాయి, గనీ బ్యాగ్స్ అలాట్ అయినాయి, ట్రక్స్ అంతా ఓకే. మీరు హరికృష్ణ గారు వచ్చారా ఇవాళ రాలేదా? తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనట్టుగా రికార్డు వడ్ల ఏమంటారు వడ్ల ప్రొడక్షన్ వడ్ల పంట ఎక్కువ పండుతున్నది ఈసారి. వరి పంట దాదాపు 1,20,25,00,000 మెట్రిక్ టన్నుల వరకు ఈసారి పంట దిగుబడి అవడానికి ఆస్కారం ఉన్నది. మరి ఇది ఎక్కడా కూడా లేదు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ రికార్డు పంట పండిస్తుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మన ఇరిగేషన్ శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ గారు గాని ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వారి నాయకత్వంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. రైతు రుణమాఫీ సరిగ్గా చేసిండ్రు. అంతకుముందు 10 ఏళ్లు చేస్తే ఈసారి సంవత్సరంలోనే మరి వచ్చిన 10 ఏళ్లలోనే రుణమాఫీ 2 లక్షలు ఎక్కడ చేయనట్టు దేశంలో ఈరోజు తెలంగాణలో రుణమాఫీ కూడా చేసి రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డది. మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మరి ఇక్కడ తుకాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టడం జరిగింది. పోయిన పంట కూడా మీ అందరికీ తెలుసు. వరి పంట జనరల్ గా వడ్లు వస్తే నెల 15 రోజులు 2 నెలలు అయ్యేది. సప్లైస్ మంత్రి గారు దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూ పెట్టి రాష్ట్ర యంత్రాంగం నుంచి మొదలు పెడితే జిల్లా మండల స్థాయి వరకు మరి అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా సమయాత్తమై మిల్లర్లతోటి మీటింగ్లు పెట్టి గన్నీ బ్యాగ్స్ గాని లారీలు గాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మరి అటెంటివ్ గా ఉండి ఇన్ టైంలో వడ్లు కొనే కార్యక్రమం జరిగింది. వడ్లు కొనుగోలు చేసి మళ్ళా 3వ రోజే డబ్బులు వేసే కార్యక్రమం కూడా జరిగిందంటే ఇది చాలా గొప్ప కార్యక్రమంగా జరిగింది. అంతకుముందు మేము చూసినాం 8-10 ఏళ్లు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు వడ్లు సరిగ్గా కొనకపోయేది. మరి పోయినసారి వడ్లు కొనుడు కాక నాటి ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆయన టీఆర్ఎస్ లో మరి ఒరేస్తే ఒరే మీరు అసలు వరి పంట వేయొద్దన్నాడు అన్నాడు కదా. ఇది ఆ రోజు అంటే రైతులు పాపం పంట వడ్లు కూడా వేయలే నష్టపోయారు. ఏదో దాదాపు 60% మంది వరి వేయలేదు. సో ఇది దాదాపు ఒక 2-3 ఏళ్ల కింద జరిగింది. సో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒరేస్తే వడ్ల పంట పండించండి, తెలంగాణ అగ్రగామిగా ఉండాలి, తెలంగాణ రైతు గర్వంగా తలెత్తుకునే తిరిగేలాగా మరి వడ్లు ఇన్ టైంలో కొంటాం. అట్లనే సన్న బియ్యం పండియండి, సన్న బియ్యానికి మరి బోనస్ కూడా 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఎంఎస్పీ పూర్తిగా ఇస్తూ 3వ రోజే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ పండిన సన్న బియ్యాన్ని కూడా మరి మన పిల్లలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ ఉంటారో సన్న బియ్యం పెట్టే కార్యక్రమం వాళ్ళకే కాక తెలంగాణ ప్రజలందరికీ దాదాపు 85% కంటే ఎక్కువ ఉన్న బిలో పవర్టీ లేని వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఈరోజు 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చే కార్యక్రమం సివిల్ సప్లైస్ శాఖ చేస్తుంది. ఉత్తమ్ కుమార్ గారు చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం. మరి ఈరోజు
రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ తుక్కాపురం భువనగిరి మండలం భువనగిరిలో మరి వడ్ల కొనుగోలు మరి ఇక్కడ మా పరమేశ్వర్ రెడ్డి గారు చైర్మన్ గాని మా ఇక్కడ మార్కెట్ చైర్మన్ రేఖా మరి బాబురావు గారు అందరూ కూడా కూర్చొని ముఖ్యులందరూ కూడా జిల్లా నాయకత్వం కానీ వచ్చి ఇక్కడ వడ్ల కొనుగోలు మరి ఇక్కడ చేసినాం. ఇక్కడ నుంచి ఒలిగొండ మండలం పోయి కూడా అక్కడ ఇంకా 4 సెంటర్లలో అక్కడ మార్కెట్ యార్డ్ లో ఒలిగొండ మార్కెట్ యార్డ్ లో అక్కడ PSCS IKP సెంటర్ లో కూడా ఈరోజు వడ్ల కొనుగోలు మొదలు పెడుతున్నాం. రేపే నుండి బేబీనాథ్ కొంచెం